అక్రమ నిర్మాణాలు కూల్చేసేవాళ్ళు మొదట్లో హీరోలు, అధికారులు, ఆ తర్వాత విలన్లు అవుతారు. ప్రభుత్వాలు మొదట హీరోలు, ఆ తర్వాత విలన్లు అవుతుంటారు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి తంతు. హైదరాబాద్లో హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు అందరూ శభాష్ అని చప్పట్లు కొట్టారు. ఆ తర్వాతన అప్పుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు చప్పట్లు కొట్టారు. తర్వాత విల్లాల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక వర్గం అయ్యయ్యో మా ఇళ్ళ ఏంటి, లేకపోతే మేము అక్కడ కొనుక్కునే తప్పేంటి, మేము జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నాం కదా, హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నాం కదా అంటూ ప్రారంభించారు. వాళ్ళు ఆవేదన బిగినైంది. ఆ తర్వాత అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూల్చేటప్పుడు మధ్యతరగతిలో ఆవేదన బిగినైంది. పేదల ఇళ్ళు కూల్చేటప్పటికి ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. క్రమంగా మధ్యతరగతి కంటతడి పట్టలేదు, ధనికులకు సంబంధించిన ఆవేదన రుచించలేదు. పేదలు పెట్రోల్ పోసుకుంటూ ప్రారంభిస్తున్నటువంటి తిరుగుబాటుతో కొత్త రకమైనటువంటి ఉద్యమం హైదరాబాద్లో ప్రారంభమైంది.